మనం అటు 40,000 ఎకరాలు కానీ ఇండోసాల్ ఇష్యూ కానీ ఇంకొకటి కానీ మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, న్యాచురల్గా ఇక్కడ ఉన్నటువంటి చిన్నదో పెద్దదో అంశం ఒక ఇష్యూ మ్యాగ్నిఫై అక్కడ కనపడుద్ది. అపోజిషన్ పార్టీ కూడా దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. కాబట్టి మనకి అది పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్య ఇంకొక ప్లేస్లోకి వెళ్ళేసరికి పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. సో అసలు ఈ ల్యాండ్ పూలింగ్నే క్వశ్చన్ చేసేదాకా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ గుడ్. ఇది నెంబర్ 1. ప్రభుత్వం ఎప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి. మనకి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళకి మనం ప్రామిస్ చేసింది ఫుల్ఫిల్ చేసే బాధ్యత మంది, ప్రయారిటీలో చేసే బాధ్యత మంది. ప్లాన్ ఒక్కటే కాదు, ఫిజికల్గా కూడా మనం చేసి చూపించాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సక్సెస్. ఇది జరిగితే నా ఉద్దేశం, మీరు ఎక్కడ 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అన్నా కానీ రైతులు స్వచ్ఛందంగా వస్తారు. ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ మోడల్ స్టేట్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్. ఇలాంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వినూత్నంగా, ఎంటర్ప్రెన్యూరియల్గా భాగస్వాములై అభివృద్ధి చెందుతున్నారని రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూస్తుంది. అది కాకుండా మనం ఇలా చేయటం వల్ల మనం వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ సెల్స్. మన మీద క్వశ్చన్స్ అడగటానికి మీరన్నట్టుగా వాళ్ళందరూ కూడా మేము కాదు చేయము, మీకెందుకు, ఎంతెందుకు అనే క్వశ్చన్ రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అయ్యాం. ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఇవన్నిటిని కూడా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు అసలు అమరావతికి 30,000 ఎకరాలు ఎందుకు, గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి 50,000 ఎకరాలు ఎందుకు అని చాలా డిస్కషన్ జరిగింది. ఎలక్టెడ్ గవర్నమెంట్కి, ఎలక్టెడ్ లీడర్స్కి కొంత బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కొంత విజన్ ఉంటుంది. ఆ విజన్ని వాళ్ళు డ్రైవ్ చేసే అర్హతలు, బాధ్యతలు వాళ్ళకు ఓట్ల రూపంలో వాళ్ళకు వచ్చింది కాబట్టి మనం ఆ స్పేస్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ స్పేస్ ఇచ్చాం. సరే, వెనక ముందుగా జరుగుతుంది, మధ్యలో గవర్నమెంట్ మారింది కాబట్టి కొద్దిగా డిలే అయిందని చెప్పేసి మనం ఒక ఎక్స్క్యూజ్ చూపిస్తున్నాం. దాన్ని పూర్తి చేయగలిగితేనే చంద్రబాబు నాయుడు గారి విజన్ మనకు అర్థమవుద్ది, కామన్ మ్యాన్కి అర్థమవుద్ది కదా. ఇదే మొన్న క్యాబినెట్లో జరిగిందా డిస్కషన్ కూడా. మీరు ఇది చేయకుండా మనం అక్కడ ఇక్కడ ఏదన్నా ప్రయోగాలు చేయాలనుకుంటే, ఇక్కడ చిన్న సమస్య అక్కడ గ్లోరిఫై అయితే, అక్కడ మ్యాగ్నిఫై అయితే మనకు అక్కడ సమస్య అవుద్ది, దాని రిఫ్లెక్షన్ ఇక్కడ సమస్య అవుద్ది. కాబట్టి వాళ్ళ మంత్రిమండలికి కానీ, పొలిటీషియన్స్ కానీ, పార్టీలకు కానీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు జస్ట్ టేక్ ఏ బ్రేక్. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఆర్డర్లో చేస్తే బాగుంటుంది, ఏ మేరకు చేస్తే బాగుంటుంది అని అయితే ఆలోచించాలి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ దేర్ ఆఫ్టర్ నౌ చేస్తున్నారని నేను నమ్ముతాను. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు ఒక సీఎంగా ఆయనకున్నటువంటి విజనరీతో ల్యాండ్ పూలింగ్ చేశారు. ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్నారు, ల్యాండ్ ఇచ్చే పార్ట్. ఇప్పుడు వేరే ప్రాంతంలో ల్యాండ్ అడగడానికి కూడా ఆయనకి నిజంగానే రైట్ ఉంటుంది, ఎందుకంటే ఆయనకి ఏదో చేద్దామని ఆలోచన ఉంది. కానీ నేనంటుంది, ప్రజలు అంటుంది ఏంటంటే, సమస్య వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లోనే ఒక సమస్య వచ్చింది, లేదా ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో ఒక సమస్య వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ వెళ్ళేంతవరకు మీరేం చేస్తున్నారు? మంత్రివర్గంలో ఉండేవాళ్ళు మీరు వెళ్ళి అడగకూడదా? మీరు వెళ్ళి ఆ రైతాంగాన్ని పరామర్శించకూడదా? ఆ లోకల్గా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి, మీరు ఎందుకు ఇవ్వమంటున్నారు, దీన్ని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొని వెళ్తాను, నేను మంత్రిని, నేను సాల్వ్ చేస్తాను, నేను ఎమ్మెల్యే, నేను సాల్వ్ చేస్తానని చెప్పే అంత అంటే చొరవ ఉండలేదా అధికారంలో రాగానే? ఉంటుంది కృష్ణ గారు. దాన్ని నేను ఎలా చూస్తానంటే, అది జరగలేదని నేను అనుకోవట్లేదు, జరుగుతుంది. అమరావతిలో జరుగుతుంది సార్, కరేడు భూముల్లో జరగలేదు కదా. కరేడులో కూడా ఆయా స్థాయిలో ఆఫీసర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఆయనకున్న పరిధిలో డెఫినెట్గా ఇలా ఉందండి, మా ప్రజలు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళలో అప్రహెన్షన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, వాళ్ళంత సుముఖంగా లేరు, ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు, 6,000 ఎందుకు, 3,000 ఎందుకు, 4,000, ఏ రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ డైలాగ్ జరుగుతుంటుంది. కానీ ఒక అపోజిషన్ లీడర్ అదే విషయాన్ని గురించి మాట్లాడాడు అనుకోండి, దాన్ని జనరల్గా ఎక్కువగా మనం నోటీస్ చేస్తాం. అంత మాత్రాన ప్రభుత్వంలో ఎవరికి అది అర్థం కాలేదు,
ఎమ్మెల్యే గారికి అర్థం కాలేదు, ఎవరు దాని మీద పని చేయట్లేదు అనుకోవడం అర్థం కూడా కరెక్ట్ కాదు. కాలేదు, చొరవ తీసుకోలేదు అంటున్నాను నేను. చొరవ తీసుకుంటారు, చొరవ తీసుకున్నట్టుగా కనపడటం కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. బహుశా రెండో పార్ట్లో కొంత మిస్సింగ్ ఉంది. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ రాజధాని భూముల్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది మనకు రోడ్ మ్యాప్ ఉంది సార్. నేను మీరు ఇది జరుగుతున్నట్టు కనపడితే గానీ మన వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకు అని నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు మీ దగ్గరికి ఇందాక ప్రభుత్వం దగ్గరికి రైతులు వెళ్ళటానికి ఛాన్స్ లేక ప్రభుత్వంలోనే రెండో ఫేజ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. అసలు ముందు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికే రైతులను తీసుకుని వెళ్తే ఈ పరిస్థితి రాదు కదా. అంటే అన్ని విషయాలకి ముఖ్యమంత్రి గారు కూడా అన్నిసార్లు ఇప్పుడైనా వెళ్ళాలిగా సార్. వెళ్ళాలి. సమస్య జటిలం అయిన తర్వాత వెళ్ళాల్సిందేగా. డెఫినెట్లీ గివ్ టైం అండి, నేను దాంట్లో నాకేం డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానికి ఒక టైము, ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజువారీగా ఎమ్మెల్యేతో మాట్లాడలేదా? ఐఎమ్ షూర్ చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి దృష్టికి వస్తే ఆయన మాట్లాడతారండి. నేను ముఖ్యమంత్రి గారిని మేము అడిగామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు బహుశా ఇంకో నెక్స్ట్ వీకో ఆ తర్వాత వీకో ఏదో డిపెండింగ్ ఆన్ హిజ్ కన్వీనియన్స్ ఇస్తాడు, టైం ఇస్తాడు. ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఉండొచ్చు, వాళ్ళు ఏం అడుగుతున్నారో మనం ఆల్రెడీ చేయడానికి రెడీ అవుతున్నాం కదా, తొందర ఏముంది అని ఆయన అనుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ మనసులో ఉన్నది అది ఉన్నట్టుగా, అది జరుగుతున్నట్టుగా, జరగబోతున్నట్టుగా ఫిజికల్గా కనపడటం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అవును, అది జరగడంలో డిలే జరిగింది అనుకోండి. నేను మంచి చేద్దాం అనుకున్నాను, చేస్తాను అని రైతులకు చెప్పినప్పుడు వచ్చే రియాక్షన్ వేరే ఉంటుంది. అది లేదు, మీరు నిజంగానే వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకి ఇంకా అప్రహెన్షన్ ఏమి ఉండదు. మీకు ఏదో మాకు కొంతమందికి మాకు కౌలు రాలేదు అన్నారు అనుకోండి, ఆ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళటం స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఒకటి మనం ప్రామిస్ చేసింది చేయాలనే కమిట్మెంటు, మన కమిట్మెంట్కి ఒక ప్లాను, ఒక ప్రొసీజర్, ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఏదో ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఇది మన మనసులో ఉంటే సరిపోదు, ఇది వాళ్ళకు కూడా అర్థం కావాలి, వాళ్ళు కూడా దాన్ని చూడాలి, నమ్మాలి. అంటే ఫిజికల్ వర్క్ కూడా జరుగుతూ ఉండాలి, తప్పదు. ఇప్పుడు అది ఇండోసాల్ విషయమైనా అంతే, మన అమరావతి విషయమైనా అంతే, కొత్త భూముల విషయమైనా అంతే, ఏదైనా అంతే. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది అలా ఎందుకు జరగట్లేదని మీరు నన్ను అడిగారు అనుకోండి, మేబీ మన ఇద్దరం ఒక రకంగా ఆలోచిస్తున్నాము. విత్ హిజ్ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ఆలోచిస్తూ ఉండుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తారు. నేను కాదన్నా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నా ఇవాళకి వాళ్ళు జరగాలంటారు, మీరు నేనైతే రీజెంట్గా అట్ట కుదిరితే లేవా ఒక 4 రోజులు పట్టుద్ది అంటాం. ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా మరి డబ్బులు, రిసోర్సెస్ అన్ని చూసుకోవాలి కాబట్టి ఒక 2 నెలలు పట్టింది అనుకోండి, ఆయనకు ఉంటుంది. మొత్తంగా జనసేన పెద్దన్న పాత్ర అయితే తీసుకుంటుంది ఇప్పుడు రాజధాని రైతుల విషయాల్లో. ఎప్పటిలోపు చేపగలుగుతారు ఈ ల్యాండ్? పెద్దన్నని కాదండి, ఐ థింక్ సరే మీ దగ్గరకు వచ్చారు రైతులు, వాళ్ళ నోటీసుకు వచ్చిన అంశాన్ని దాటవేయకుండా బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేశాడు. నేను అదే పెద్దన్న పాత్ర అప్రోప్రియేట్ ఫోరంలో రిప్రజెంట్ చేశాడు. నేను దాన్నే పెద్దన్న పాత్ర తప్పుగా ఒకవేళ మీరు అన్నా, నేను చెప్తున్నాను అంటే ఇక్కడ ఏదో పెద్దన్న పాత్ర అని అడిషనల్ క్వాలిఫైర్ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఏదో అన్యాయం జరుగుతుందనే కదా మీ దగ్గరకు వచ్చింది. మీరేం చెప్పారు? కాదండి ముఖ్యమంత్రి గారు, వీళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుందని మీరు పెద్దన్న పాత్ర అప్రోప్రియేట్ ఫోరంలో అడగగలిగారు, అంతే కదా. నేను అదే అంటుంది, ఆలోచించేలాగా. సరే ఇప్పుడు ఫ్లాటింగ్ అనేది ఎప్పుడు చేపిస్తారు, ఎప్పుడు ఇప్పిస్తారు, ఆ బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు? ఐ థింక్ ప్రభుత్వం ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉంది. ఓకే, ఫిజికల్గా మనకు కనపడటానికి టైం పట్టచ్చు. ఇది ఫిజికల్గా ఎందుకు చెప్తున్నాను, ఫిజికల్గా ఎందుకు చెప్తున్నాను, మనం 64,000 ప్లాట్స్ పేపర్ మీద ఎలకేషన్ అయిపోయింది. మీ ప్లాట్ దగ్గరకు మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? యాక్సెస్ రోడ్డు ఉన్నప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్లో నుంచి మనం ఇండివిజువల్ యాక్సెస్ రోడ్స్, చిన్న చిన్న రోడ్లు, లోకల్ రోడ్స్, మిగతా రోడ్లు ఫామ్ చేసి యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇదంతా క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇదంతా ఒక్క రోజులో జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఈ పనిలో ఉన్నాము, ఇదిగో ఇది మా రోడ్ మ్యాపు, ఇది ప్లాను, వీళ్ళు కాంట్రాక్టర్సు, దీనికి ఎంత డబ్బులు ఉన్నాయి, ఈ గ్రామంలో ఈ టైంకి అవుతాయి, ఈ గ్రామంలో ఈ టైంకి అవుతాయి. ఇది ప్రభుత్వం ఇంకొద్దిగా చొరవ తీసుకుని, ప్రభుత్వం తరఫున ఉన్న పెద్దలు ఇంకొద్దిగా చొరవ తీసుకుని గ్రామాల్లో ప్రజెంట్ చేశారనుకోండి, అసలు మనకి ఇవాళ ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
మరి మీరు జనసేన తరఫున మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూడా వెళ్ళి ఆ బాధ్యత తీసుకుంటారా? తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు. ప్రభుత్వం అంటే నేను అందరు కలిపే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనే విషయం వచ్చేసరికి కేవలం టీడీపీ మాత్రమే బలిపశువు అవుతుంది. అలా కాదు, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అలా 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 నేను ఇంటర్ప్రిట్ చేయను కృష్ణ. మీరు చేయరు సార్, ఎందుకంటే మీరు పార్టీ కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము కొన్ని విలేజెస్లో ఇబ్బంది ఉన్నప్పుడు అబ్జెక్ట్ చేసిన మాట వాస్తవం, తర్వాత సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఓవరాల్గా ఆయన ఈ ఐడియాని కాంప్రహెన్సివ్గా సపోర్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ 24లో కలిసి పనిచేయగలిగాడు. ఇవాళ నా అండర్స్టాండింగ్ వేరు, రేపు నా అండర్స్టాండింగ్ వేరు. ఇవాళ నా దృష్టికి వచ్చిన సమస్యలు వేరు, రేపు దానికి పరిష్కారం చెప్పిన పెద్ద మనిషి చెప్పిన విధానం వేరు. సో ఎవ్రీ ఇండివిజువల్ ఆల్సో విల్ గెట్ ఎడ్యుకేటెడ్. ఎవ్రీ ఇండివిజువల్కి కూడా స్కోప్ మారుతుంటుంది.